ప్రైజ్ ద లార్డ్. బైబిల్ నుండి దేవుని వాక్కు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలను ఉన్నవి. సామెతల గ్రంథము 3:16. ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మన దేవుని మాట్లాడుతున్నారంటే, మనకి దీర్ఘాయువు కలగాలన్నా, ధనగణతలు కలిగి మనం ఈ లోకంలో మనం జీవించాలి అన్నా కూడా మనము దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఈరోజు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనము దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతికినట్లయితే మనకి దీర్ఘాయువు, అదేవిధంగా ధనగణతలు కూడా కలుగుతాయి. మనము దేవుని విడిచిపెట్టి మనం ఎన్ని విధాలుగా మనము ప్రయత్నం చేసినా కూడా మనకి ఆశీర్వాదం రాదు. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యము కానీ, మన యొక్క ఆయువు కానీ మనకి మెరుగుపడదు. కాబట్టి ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాటకి లోబడి మనము దేవుని కలిగి, దేవుని గురించిన జ్ఞానం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు తప్పక మనకి దీర్ఘాయువు, అదేవిధంగా ధనగణతలు మనకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.